హలో అండి, 8th క్లాస్ సోషల్కి సంబంధించి లౌకిక తత్వం అవగాహన అనే లెసన్లో మనకి ఇది 20వ లెసన్ అండి మనకి టెక్స్ట్ బుక్లో. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. లౌకికవాదం అంటే ఏమిటి? భారతదేశంలో మతాన్ని ప్రభుత్వ అధికారం వేరు చేయబడింది. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదం అని అంటారు. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదం అని అంటారు. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయట ఎందుకు ముఖ్యం? ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది అవసరం. ఒక దేశంలో అధిక సంఖ్యలోనున్న మత బృందం అధికారంలోకి వస్తే ఈ అధికారాన్ని ఆర్థిక వనరులను ఉపయోగించుకొని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షత గురి చేయవచ్చు. అధిక సంఖ్యకుల ఆధిపత్యం వలన అల్పసంఖ్య ప్రజలు వివక్షత ఒత్తిడి గురి కావచ్చు, ఒక్కొక్కసారి చంపవచ్చు, వారి మతాన్ని పాటించనీయకుండా చేయవచ్చు. అధిక సంఖ్యాకుల పెత్తనం అడ్డుకోవాలంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలన్న ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారి నుండి మతాన్ని వేరు చేయడం చాలా ముఖ్యం. సో వీటి కారణాలన్నమాట. భారతదేశ లౌకికవాదం ఏమిటి? భారత రాజ్యం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఈ క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని భారత రాజ్యాంగం భావిస్తుంది. ఒక మతవర్గం మరొక మతం వర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఒక మతంలోని కొంతమందిపై మరికొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై రుద్దకూడదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించకూడదు. పైన పేర్కొన్న ఆధిపత్యాలను నివారించడానికి భారత రాజ్యం వివిధ విధాలను అవలంబిస్తుంది. మొదటగా అది మతానికి దూరంగా ఉంటుంది. భారత రాజ్యం ఒక మత బృందం ద్వారా పరిపాలించడం లేదు. అది ఏ ఒక్క మతాన్ని సమర్థించడం లేదు. భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. రెండవది, ఆధిపత్యాన్ని నివారించడానికి భారత లౌకికవాదం జోక్యం చేసుకోకుండా ఉండడం అన్న విధానాన్ని కూడా అనుసరిస్తుంది. అన్ని మతాల భావాలను గౌరవించడానికి, మత ఆచారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి కొన్ని మతాలకు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తుంది. మూడవది, నిమ్న కులాల పట్ల వివక్షత, వెలివేత వంటి వాటిని నివారించడానికి భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అంటే ఈ దేశ పౌరులైన నిమ్న కులాల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ వాళ్ళను వివక్షతకు, వెలివేతకు గురి చేసే సామాజిక ఆచారాలను అంతం చేయడానికి భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది. అదేవిధంగా వారసత్వంలోని సమాన ఆస్తి హక్కును కాపాడడానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. నెక్స్ట్, ఫ్రాన్స్లో మత చిహ్నాల రద్దు. 2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవుల సిలువను వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యూనీషియా, మొరాకో దేశాల నుంచి వచ్చిన ఫ్రాన్స్లో నివసిస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయడానికి వీసాలు ఇచ్చింది. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్ళేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తర్వాత తలకి గుడ్డ కట్టుకుంటున్నందుకు ఈ పిల్లలు బడి నుంచి బహిష్కరించబడ్డారు. సో ఇది లౌకిక తత్వం అవగాహనలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.